ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రభునందు ప్రియరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయటానికి దేవుని మందిరానికి వెళ్ళారు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అని మనం చదువుతున్నాం. ఎక్కడికి వెళ్ళారంటండి వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవాలయమునకు వెళ్ళిరి. సహజంగా దేవుని దగ్గరకు మనం వెళ్తున్నామంటే ఒకటి, దేవుని దగ్గర మన పరిస్థితులు చెప్పుకొని, మన బాధలు చెప్పుకొని, ఆ బాధలన్నిటినీ తీసివేయండి ప్రభువా అని చెప్పటానికి దేవుని దగ్గరికి వెళతాం. తర్వాత దేవుని దగ్గరికి ఎందుకు వెళుతున్నామంటే మనం దేవునిని స్తుతించాలి, దేవునిని ఘనపరచుకోవాలి, ఆయనను మనం కొనియాడాలి. ప్రియరా, ప్రతిసారి మన బాధలు చెప్పుకోవటమే కాదు కానీ దేవునిని మనం స్తుతించాలి, ఆయనను మనము ఘనపరచాలి. అప్పుడు ఆయనను మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన స్తుతుల మీద ఆసీనుడవుతాడు. రెండవది, మన పరిస్థితులు దేవునికి చెప్పుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులను ఆలకించి ప్రభు మనకు సహాయం చేస్తారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి వెళ్ళారు. అయితే ప్రార్థన అనగానే ఎవరి ఒరవడి వారిది, ఎవరి ధోరణి వారిది. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది వాళ్ళు చేసిన పనులు ఘనంగా ఉండాలి అని వాళ్ళను వాళ్ళు ఘనపరుచుకుంటూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా వినడు, ఆ ప్రార్థన అంగీకరించడు. ప్రియరా, మనము దేవుని కొరకు అందరము బహుగా ప్రయాసపడి హృదయమంతటితో శ్రమపడి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాము. అయితే నేనేమనుకుంటున్నానంటే, మనం కట్టింది కాదు ఈ మందిరం, దేవుడు తన పని కొరకు మనల్ని వాడుకున్నాడు అంతే. దేవునికి ఒక మందిరం కావాలి, ఆ మందిరం నా కొరకు మీరు కట్టండి అని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన మాట విన్నాము, ఆ పని చేసామంతే. మనం చేయకపోతే దేవుని పని ఏం ఆగదు, దేవుడు ఇంకొకళ్ళ చేత అయినా చేయించుకుంటాడు. అర్థమైందా? కాబట్టి దేవుడు చేయించుకునే పనిలో
మనం సహాయపడ్డాం అంతే. మనం ఎవరమయ్యానంటే ఆయన పనికి సహాయపడ్డామే కానీ మనం చేసిన పని మాత్రము కాదు అనేది నేను నమ్ముచున్నాను. అయితే ఈ మందిరం కట్టడంతోనే అయిపోయిందా పని అని అంటే అవలేదు. ఈ మందిరం పని ఇంకా పూర్తి కాల, చాలా పనులు ఉన్నాయి. ఒకవేళ చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత పూర్తయిందా అని ప్రశ్నించుకుంటే అప్పటికీ పూర్తి కాదు. ఇక చేయాల్సింది ఏమిటంటే ప్రియారా, ఇక్కడ జీవము కలిగిన మందిరాలు కట్టబడాలి. ఇక్కడ ఆమేన్. ఏ మందిరాలు కట్టబడాలండి? జీవము కలిగిన మందిరాలు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మలు రక్షింపబడతా ఉండాలి, కుటుంబాలు కట్టబడుతూ ఉండాలి, ప్రజలు ఆశీర్వదింపబడుతూ ఉండాలి. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో ఏం చెప్పాడంటే, ఆయన కుటుంబం అంతా కలిసి యెరూషలేము చూద్దామని వెళ్ళారంట. ఏం చూద్దామనండి? యెరూషలేము చూడాలని వెళ్ళారంట. ఆయన ఏమన్నాడంటే ఈ మధ్య నాతో కలిసినప్పుడు, అయ్యా యెరూషలేము చూడటానికి బాగుంది, చూసాము, కానీ అక్కడ ఒక విషయం దేవుణ్ణి అడిగాను నేను. అయ్యా మీరు సంచరించిన ఈ యెరూషలేము ప్రాంతాల్లో చూడటానికి వచ్చాను, నేను చూశాను, నేను ఒక అవసరత ఉన్నది, నాకు ఈ అవసరత తీర్చయ్యా అని అడిగానయ్యా. నేను యెరూషలేములో ప్రార్థన చేశాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను యెరూషలేములో ఏ విషయమైతే ప్రార్థన చేశానో అది నా ఇంటిలో జరిగింది అని చెప్పాడు. ఆమేన్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇంతకుముందు నేను వాక్యం చెబుతుంటే మీరందరు నా మీద పడ్డట్టుగా అనుకునేవాడిని, నా మీద పడుతున్నారు అన్నట్టుగా ఉండేది నాకు. ఇప్పుడు ఏంటంటే అసలు పట్టుకుంటే దొరకనట్టు అంత దూరం అయిపోయారు. మరి దేవుడు ఎట్లా ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లా. కాబట్టి పిల్లరా కొంచెం జాగ్రత్తగా విందాం దేవుని వాక్యం. ఆ సహోదరుడు ఏం చెప్పాడంటే, యెరూషలేములో నేను ప్రార్థన చేశాను, అక్కడ ప్రార్థన చేసుకుంటే ఇంటికి వచ్చేసరికి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పాడు. ఆమేన్. అయితే ప్రియులారా గమనించండి, దేవుని కొరకు నిర్మించిన ఈ మందిరములో, ఈ దేవాలయములో మనము ఎప్పుడు ఏ విషయమో దేవుని దగ్గర ప్రార్థన చేసినా, నీవు మొరపెట్టినా, నీకోసం సంఘమంతా కలిసి ప్రార్థన చేసిన ఈ జీవము కలిగిన దేవుని మందిరములో మనము చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మనము ఏ విషయమైతే దేవునికి మొర్ర పెట్టామో ఆ మొర్రను ఆలకించి మనకు జవాబు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. నేను ప్రభువుని అడుగుతుంది ఏమిటంటే, ప్రభువా మందిరం కట్టగానే సరికాదు, నేను దేవునితో చెప్పిన మాట, మందిరం కట్టగానే సరికాదు, జీవము కలిగిన మందిరాల్ని కట్టాలిక, ఆత్మలు రక్షింపబడాలి, ప్రభువును నేను చూశాను అని చెప్పాలి, ప్రభువు స్వరము నేను విన్నాను అని చెప్పాలి ప్రజలు, మా కుటుంబంలో దురాత్మలు పోయినాయి అని ప్రజలు చెప్పాలి, మాలో ఉన్న చీకటి శక్తుల నుండి విడుదల వచ్చింది మాకు అని చెప్పాలి, రోగాలు తగ్గినాయి అని చెప్పాలి, అలాగే విడిపోయిన కుటుంబాలు కట్టబడినవి అని చెప్పాలి. ఇలాగూ జీవము కలిగిన మందిరాలుగా ప్రజలు వారి కుటుంబాలు కట్టబడాలి ప్రభువా అని దేవుణ్ణి నేను అడుగుతూ ఉన్నాను. పిల్లరా గమనించండి, దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
మనం చేసే ప్రార్థనలు ఎలాంటివి అని చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? హెచ్చించుకుంటూ, తనను తాను హెచ్చించుకొనుచూ ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ప్రార్థన మంచిదో చెప్తారా? చెప్పాలి మీరే. ఏ ప్రార్థన మంచిది పిల్లలు? ఏ ప్రార్థన మంచిది రెండిట్లో? హెచ్చించుకునే ప్రార్థన మంచిదా, తగ్గించుకునే ప్రార్థన మంచిదా? ఏ ప్రార్థన మంచిది? చెప్పాలి మీరు. ఏ ప్రార్థన మంచిది? రే వెనకోడ దగ్గర నీకు బైబిల్ ఉందంటరా? అందుకే నేను వచ్చింది. అసలు బైబిల్ లేకుండా మందిరంలో ఉండకూడదు. నువ్వు కూర్చున్న పొజిషన్ చూస్తే నీ దగ్గర బైబిల్ లేదనిపించింది. పిల్లరా, ప్రతి ఒక్కరూ ఒక బైబిల్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సైడ్ కూడా పిల్లల దగ్గర కొంతమంది దగ్గర బైబిల్ లేవు. ఎరా ఎలీషా, పేరు మార్చేస్తా, జాగ్రత్త. బైబిల్ ఉండాలి అందరి దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర పాటల పుస్తకం ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక నోట్బుక్ ఉండాలి. అర్థమైందా? ఇంతకుముందు కనబడక మీరు తప్పించుకున్నారు, ఇప్పుడు కనబడుతున్నారు. జాగ్రత్త. ఇప్పుడు కనబడుతున్నారు. మీరు ఏం చేసేది అంతా తెలుస్తుంది నాకు. ప్రతి ఒక్కరి దగ్గర నోట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర పాటల పుస్తకం ఉండాలి. పెన్ను ఉండాలి. జాగ్రత్తగా రాసుకోవాలి. మరలా యూత్ మీటింగ్లో మీ నోట్స్లు కూడా చెక్ చేస్తాను నేను. పిల్లరా, దేవుని మందిరములో మనము హెచ్చించుకునే వారముగా ఉండకూడదు, కానీ తగ్గించుకునే వారముగా ఉండాలి. దేవునికి నచ్చే విషయం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి నచ్చుతుంది. ఏ జీవితం అండి? తగ్గింపు జీవితము. దేవుని మందిరములో తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి 13వ వచనంలో, 14వ వచనం చదవండి. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రియులారా, గమనించండి. తగ్గింపు జీవితము నిన్ను హెచ్చిస్తుంది. నీవు దేవుని దగ్గర తగ్గించుకుంటూ, సుంకరి ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అందరు చెప్పండి ఈ మాట. 2 చేతులు పైకి లేపి అందరు చెప్పండి, దేవా పాపినైన నన్ను కరుణించుము. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సేవుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కావున ప్రభునందు పిల్లరా, దేవుని మందిరములో చేరిన మనము దేవుని చేత హెచ్చింపబడాలి అనంటే, దేవుని చేత మెచ్చుకొనబడాలి అనంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి అనంటే ఒకటి గుర్తుపెట్టుకోనండి.
మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు జీవించాలి. ఆమేన్. మనం ఎవరమైనా సరే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని కొరకు తగ్గించుకొని మనము జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని కొరకు తగ్గించుకున్నవారు, తగ్గించుకొని ప్రార్థన చేసిన వారు, తగ్గించుకొని జీవించిన వారు, వాళ్ళు ఏమయ్యారు అని చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా చూస్తున్నాం, సుంకరి అనే వ్యక్తి తనను తాను తగ్గించుకొని ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇంకా ఎలాంటి మాట వాడాడంటే 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అక్కడ ప్రక్కన పరిసైడైతేనేమో, నేను నీకోసం అది చేశాను, ఇది చేశానని ప్రగల్భాలు పలుకుతూ హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు వినలా. సుంకరి ఇవన్నీ చేసే ఉంటాడు, కానీ చేశాను అని మాత్రం చెప్పట్లేదు. పరిసయ్యుడిలాగా ఉపవాసాలు ఉండే ఉంటాడు, కానీ నేను ఉపవాసాలు ఉన్నాను అనుకోలేదు. దేవుని కొరకు ఏదో ప్రయాసపడే ఉంటాడు, కానీ నేను ప్రయాసపడ్డానని చెప్పట్లేదు. ఒకటే ఒకటి అంటున్నాడు, పాపినైన నన్ను కరుణించుము. పిల్లరా, మనకు దేవుని మందిరంలో కావాల్సింది ఏమిటంటే దేవుని కరుణ మనకు కావాలి, దేవుని స్వస్థత మనకు కావాలి, దేవుని విడుదల మనకు కావాలి, దేవుడు మనకిచ్చే జయము మనకు కావాలి. కావున దేవుని మందిరంలో చేరిన మనము ఆయన కరుణ, ఆయన స్వస్థత, ఆయన విడుదల, ఆయన జయము మనం పొందుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యమైనంటే తగ్గించుకొని ప్రార్థన చేయి. సోదరుడా, సోదరి, దేవుని మందిరంలో తగ్గించుకొని ప్రార్థన చేయటం నేర్చుకుందాం. తగ్గించుకొని సాగిలపడి ఆయన సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకుందాము. ఆ తగ్గింపు జీవితం ఈయన ఏం చేసింది? తర్వాత వచనం చూస్తే 14వ వచనంలో, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రియులారా, ఇక్కడ సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేసినందువలన జరిగింది ఏమిటి అని అంటే, ఒకటి, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఏమయ్యాడండి ఆయన? ఏమయ్యాడు చెప్పండి? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే, తగ్గించుకొని దేవుని పరిచర్య చేస్తే, తగ్గించుకొని దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మారతావు. ఈ మందిరంలో దేవుని కొరకు నువ్వు తగ్గించుకొని చేసే పనులను బట్టి నీవు నీతిమంతుడుగా మారతావు, నీతిమంతురాలుగా మారతావు. ప్రియరా, మన జీవితాల్ని అలాగ మార్చేస్తాడు. ఈ స్థలాన్ని మార్చి దేవుని మందిరాన్ని ఎలాగో తయారు చేశాడో, అలాగే మన జీవితాలను మార్చి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఆయన మనల్ని చేస్తాడు. అందుకనే ఈ మందిర ఆవరణంలో మనలో ఎవ్వరము కూడా పరిసయ్యుడు భక్తి నేర్చుకోకూడదు. ఏ భక్తి నేర్చుకోకూడదు? ఏ భక్తి నేర్చుకోకూడదండి? మీ ప్రక్క వాళ్ళతో చెప్పండి, పరిసయ్యుడు భక్తి నేర్చుకోవద్దయా అని చెప్పండి. మీ ప్రక్క వాళ్ళతో అందరూ, స్త్రీలు పురుషులు అందరూ చెప్పండి, పరిసయ్యుడు భక్తి నేర్చుకోవద్దు అని చెప్పండి. చెప్పారా? వాళ్ళ పొడిచెల్లా చెప్పండి. ఏ భక్తి నేర్చుకోవద్దు? మనం పరిసయ్యుడు భక్తి నేర్చుకోవద్దు. మరి ఏ భక్తి నేర్చుకుందాం? అది కూడా చెప్పండి. సుంకరి భక్తి నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో అని చెప్పు. ప్రియరా, తగ్గింపు జీవితము అది చాలా గొప్ప జీవితం.
అసలు అందరికంటే బాగా తగ్గించుకుంది ఎవరో తెలుసా? ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏమంటున్నాడండి? ఏలయనగా మీరు మృతి పొందితిరి అంటే మృతి అనగా యేసుక్రీస్తును చూపిస్తూ ఉందండి. ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకొని ప్రాణం అర్పించే వరకు తగ్గించుకున్నాడు. మృతి అనగా యేసుక్రీస్తును చూపిస్తుంది. అంటే అన్ని విషయములలో మనం అలాగూ చనిపోయిన వారిలాగా అనగా లోక సంబంధముగా మృతి చెందిన వారముగా తగ్గించుకొని మనము జీవించాలి. అందరికంటే తనను తాను తగ్గించుకుంది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. అలాగూ నీవు తగ్గించుకొని జీవించాలి. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, తగ్గించుకొని దేవుని పరిచర్య చేస్తావో, తగ్గించుకొని దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేస్తూ బ్రతుకుతామో, తగ్గించుకొని దేవుని పని కొరకు పరిగెత్తుతూ ఉంటామో,